వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనం సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఎస్ఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం. దానికన్నా ముందు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా మీకు ఏ సబ్జెక్ట్ ఉందో ఒక 2 రోజుల ముందే మాకు మెసేజ్ చేయండి. డేట్ కూడా మెన్షన్ చేయండి కామెంట్లో. అయితే ఆ ఎగ్జామ్ ఎప్పుడుందో మాకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒకటి ఫాలో అవ్వండి. అలాగే మేము ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ క్వశ్చన్స్ని సజెస్ట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూస్తే, డిఫైన్ ఇంపల్స్ ఫంక్షన్, define signal, define unit step signal, define orthogonal signal, what is the error function in the signal approximation, and what is the energy and power signals, and give 2 examples of even and odd signals, and 8th classify system with examples, 9th define time scaling and time shifting. ఈ 9 క్వశ్చన్స్లో మెయిన్గా ఇక్కడ మేము ఎక్కడైతే @ సింబల్ పెట్టినామో ఈ @ పెట్టిన సింబల్స్ ఉన్నవేమో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ పెట్టినామో ఈ వీడియోలో ఈ స్టార్ మార్క్ పెట్టినవి ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు పాస్ మాత్రమే కావాలనుకుంటే ఈ 2 రిపీటెడ్ క్వశ్చన్స్, ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే సరిపోతుంది. లేదు ఖచ్చితంగా మేము స్కోర్ బాగా చేయాలనుకుంటే ఈ 9 క్వశ్చన్స్ చూడండి. మీరు ఇప్పుడైతే రాసేది జస్ట్ సప్లీ కోసం కాబట్టి ఇవి సరిపోతాయి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ సంబంధించి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే, డిఫైన్ అండ్ స్కెచ్ యూనిట్ ఇంపల్స్, యూనిట్ స్టెప్, సిగ్నమ్ ఫంక్షన్స్. నెక్స్ట్ డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ మీన్ స్క్వేర్ ఎర్రర్ యూజింగ్ ఆర్థోగోనల్ సిగ్నల్స్, వెరిఫై ఆర్థోగోనల్ ఆఫ్ సైన్ ఆఫ్ అని ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. అలాగే ఎక్స్ప్లెయిన్ ఎక్స్పోనెన్షియల్ and sinusoidal signal given classification. Next, explain vector signal, analog and orthogonal signal space. Next, 6th one, prove complementness condition for orthogonal set. సో ఇవి ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇక్కడ చెప్పినట్టు ఏవైతే ఇట్లా @ ఉన్నాయో అవి ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్, స్టార్ మార్క్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్సే మనకు ఎగ్జామ్స్లో ఎక్కువగా రావడానికి చాయిస్ ఉంది. అండ్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, సెకండ్ యూనిట్కి సంబంధించిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వాట్ ఆర్ డిరిచ్లెట్ కండిషన్స్, అండ్ నెక్స్ట్ డిఫైన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, state any 2 properties of Fourier transform, sketch the signum function, and what is complex Fourier spectrum, difference between ft and fs. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. దీంట్లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పైన మొత్తం టాపిక్ ఉంటుంది కాబట్టి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది మోస్ట్ టైం రిపీట్ అయిన క్వశ్చన్. ఓకేనా? సో అలాగే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూడండి, సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే, find ft of impulse dc and unit step, and prove frequency shift and differentiation in time domain properties. Third, derive relation between trigonometric and exponential fs, explain Hilbert transform and its significance, and next derive Fourier transform of period signals using fs, and next find t into cos 2 of t using properties. ఇవి మీకు లాంగ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ సెకండ్ యూనిట్లో. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ యూనిట్కి సంబంధించి డిఫైన్ ఇంపల్స్ రెస్పాన్స్, వాట్ ఈజ్ కన్వల్యూషన్, డిఫైన్ డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్, డిఫైన్ క్యాజువాలిటీ, వాట్ ఈజ్ ద రైస్ టైమ్ ఆఫ్ సిస్టమ్, డిఫైన్ ఎల్టీఐ సిస్టమ్ అండ్ గివెన్ కండిషన్స్. సో మీకు ఇక్కడ నార్మల్గా ఎల్టీఐ సిస్టమ్ కండిషన్స్ గురించి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అట్లాగే ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ 5th వన్ క్వశ్చన్ ఏదైతే ఉందో టైమ్ ఆఫ్ సిస్టమ్, ఇది కూడా ఎక్కువ కనిపిస్తుంది. కన్వల్యూషన్ మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి ఒకసారి చదువుకొని పెట్టుకోండి, మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, క్యారెక్టరిస్టిక్స్ లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్, బ్యాండ్ పాస్ ఫిల్టర్ అండ్ దేర్ నాన్ రీజరబిలిటీ, అండ్ ఎక్స్ప్లెయిన్ కన్వల్యూషన్ గ్రాఫికల్ అండ్ అనాలిటికల్. ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఇది లాంగ్లో కూడా ఉంది, సో చదవాల్సిందే. నెక్స్ట్ ప్రూవ్ గివెన్ సిస్టమ్ ఎల్టీఐ ఆర్ నాట్ అని చెప్పి y of t is equal to x of t by 2 ఎట్సెట్రా అని ఇచ్చాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రావడానికి పాసిబుల్ ఉంది. అయితే డిస్కస్ క్యాజువాలిటీ అండ్ పాల్రే-వీనియర్ క్రైటీరియన్. సో ఇది కూడా మోస్ట్ టైం రిపీటెడ్ క్వశ్చనే. నెక్స్ట్ 5th వన్, డిరైవ్ ది కండిషన్స్ ఫర్ డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్. ఇవి థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి లాంగ్ క్వశ్చన్స్.
నెక్స్ట్ ఫోర్త్ వన్లో వాట్ ఈజ్ ఆర్ఓసి ఇన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, డిఫైన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, డిఫైన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూ థీరం, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఫరెన్షియేట్ లాప్లాస్ ఫోరియర్ అండ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్, వాట్ ఈజ్ ఎ పోల్ జీరో ప్లాట్, వెన్ ఈజ్ ఆర్ఓసి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దీంట్లో మీకు ఇవన్నీ కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, ఆర్ఓసి లాస్ ఫార్మ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. పోల్స్ అంటే ఏంటి, జీరోస్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి. ఒకసారి జస్ట్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇవి కంట్రోల్ సిస్టంలో ఉంటాయి, మ్యాథమెటిక్స్లో కూడా అవే పోల్స్ జీరోస్ ఉంటాయి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆల్రెడీ తెలుసు మీకు. కాకపోతే ఇక్కడ ఎట్లా మనం దాన్ని డిఫైన్ చేస్తామనేది మెయిన్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఎల్టీ అండ్ ఆర్ఓసి ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ అని చెప్పి ఒక క్వశ్చన్ లాగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవ్రీ టైమ్ అడుగుతున్నాడు ఇట్లాంటిది. ఈ క్వశ్చనే రిపీట్ అయింది నార్మల్గా. నెక్స్ట్ ప్రో ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూ థీరం, ఇది కూడా ఈ లాంగ్ క్వశ్చన్. ఫైండ్ జెడ్టీ అండ్ ఆర్ఓసి ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ అని చెప్పి ఇంకొక ప్రాబ్లం అడిగాడు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ అండ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎనీ ఫోర్ ఈచ్. ఇందులో ప్రాపర్టీస్లో 4 ప్రాపర్టీస్ చదివితే సరిపోయింది, లేదంటే 5 చదవండి. నెక్స్ట్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ యూజింగ్ పార్షియల్ ఫంక్షన్స్. ఓకే, సో ఇవి మీకు లాంగ్ క్వశ్చన్స్లో ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్. అండ్ ఫిఫ్త్ యూనిట్కి వచ్చేసరికి వాట్ ఈజ్ అలియాసింగ్, డిఫైన్ పిహెచ్డి, వాట్ ఈజ్ ఫ్లాట్ టాప్ శాంప్లింగ్, స్టేట్ పార్సెవల్ థీరం సారీ. నెక్స్ట్ డిఫైన్ ఆటో కోరిలేషన్, గివెన్ ఫార్ములా ఫర్ ఎనర్జీ డెన్సిటీ స్పెక్ట్రమ్. ఇవి 5th యూనిట్కి సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. దీంట్లో అలియాసింగ్ అంటే ఏంటి, ఎప్పుడు రిపీట్ అయ్యే క్వశ్చన్, సాంప్లింగ్ కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇవి ఈ రెండు కూడా. అండ్ పార్సెవల్ థీరం కూడా మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ 5th యూనిట్ సంబంధించిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, కంపేర్ ఇంపల్స్ న్యాచురల్ అండ్ ఫ్లాట్ టాప్ శాంప్లింగ్, కన్వల్యూషన్ ఎక్స్ ఆఫ్ టీ, యూ ఆఫ్ టీ అని చెప్పి ఒక ఇచ్చడం జరిగింది గ్రాఫికల్లీ. ఇది కూడా ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చనే. Next, define PhD and derive its relation with autocorrelation. Next, fourth, prove convolution and correlation are duals in frequency domain. Explain signal detection in noise using correlation. ఇవి 5th యూనిట్ సంబంధించినటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ నుంచి 5th యూనిట్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కొంచెం ఫార్వర్డ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా మాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.